నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్ ముందుగా హెడ్లైన్స్ దేశం అద్భుతమైన ప్రగతి సాధించింది రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్న ప్రధాని మోదీ జమిలి ఎన్నికలో ప్రాంతీయ పార్టీలకు నష్టం జరగదు డీఎంకే ప్రస్తావిస్తున్న అంశాలు సరికాదన్న పవన్ కళ్యాణ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రోటోకాల్ రగడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులపై లాఠీ చార్జ్ ముంబై ఢిల్లీలో కుండపోత వర్షాలు కేరళ 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించారు వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది అక్రమ మైనింగ్ కేసులో A4గా కాకాణి ఉన్నారు కాకాణిని నిన్న బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు 55 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు అతడి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు దీంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించారు వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది అక్రమ మైనింగ్ కేసులో A4గా కాకాణి ఉన్నారు కాకాణిని నిన్న బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు 55 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు అతడి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు దీంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించారు వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది అక్రమ మైనింగ్ కేసులో A4గా కాకాణి ఉన్నారు కాకాణిని నిన్న బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు 55 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు అతడి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు దీంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రోటోకాల్ రగడ రాజుకుంది. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రోటోకాల్ రగడ రాజుకుంది. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా ఇదే కేసులో అరెస్టై విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా ఇదే కేసులో అరెస్టై విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే పలకరించడంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల రహదారులపై భారీగా వరద నీరు చేరి నదులను తలపిస్తున్నాయి. వాహనాల రాకపోకలు, రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే పలకరించడంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల రహదారులపై భారీగా వరద నీరు చేరి నదులను తలపిస్తున్నాయి. వాహనాల రాకపోకలు, రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్ పర్యటనలో భాగంగా కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్పై మోదీ ఫైర్ అయ్యారు. ఆ దేశం ఏకైక లక్ష్యం భారత్ను ద్వేషించడం, మనకు హాని కలిగించే మార్గాల గురించి ఆలోచించడమేనని మండిపడ్డారు. కానీ భారత్ మాత్రం దేశంలోని పేదరికాన్ని నిర్మూలించి ఆర్థికాభివృద్ధి సాధించే లక్ష్యంతో ముందుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. దేశంలో దీపావళి, గణపతి సహా పండుగ ఏదైనా సరే భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. तिरंगे की आन बान शान का जरा सोचिए, बाल बच्चों के सामने पिता को गोली मार दी। आज भी वो तस्वीरें देखते हैं तो खून खौल जाता है। आतंकवादियों ने 140 करोड़ भारतीयों को चुनौती दी थी, इसलिए मोदी ने वही किया जिसके लिए देशवासियों ने, आपने मुझे प्रधान सेवक की जिम्मेदारी थी। मोदी ने अपनी तीनों सेनाओं को खुली छूट दी और हमारे शूरवीर ने वो कर दिखाया जो दुनिया ने पिछले कई दशकों से नहीं देखा था। हमने सीमा पार चल रहे आतंक के 9 सबसे बड़े आतंकी ठिकाने उनको ढूंढ निकाला, अता पता पक्का कर लिया और 22 तारीख को उन्होंने जो खेल खेला था, 6 तारीख रात को 22 मिनट में हमने उनको मिट्टी में मिला दिया। भारत की इस कार्रवाई से बौखलाकर जब पाकिस्तानी सेना ने दुस्साहस दिखाया तो हमारी सेनाओं ने पाकिस्तानी फौज को भी धूल चटा दी।
तिरंगे की आन बान शान का जरा सोचिए, बाल बच्चों के सामने पिता को गोली मार दी। आज भी वो तस्वीरें देखते हैं तो खून खौल जाता है। आतंकवादियों ने 140 करोड़ भारतीयों को चुनौती दी थी, इसलिए मोदी ने वही किया जिसके लिए देशवासियों ने, आपने मुझे प्रधान सेवक की जिम्मेदारी दी। मोदी ने अपनी तीनों सेनाओं को खुली छूट दी। చెన్నైలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెమినార్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు పీఎం మోదీ అని తెలిపారు. భారత్కున్న సామర్థ్యం రీత్యా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే అని అన్నారు. ఈ క్రమంలో అవసరమైతే తమిళనాడులో ప్రచారం చేయడానికైనా తాను సిద్ధమేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ஒரே நாடு ஒரே தேர்தல் பற்றி பேசுறதுக்கு நம்ம எல்லாரும் கூடியிருக்கோம். இந்த ஒன் நேஷன் ஒன் எலெக்ஷன் பற்றி நிறைய பொய்யான தகவல்கள் பரப்பப்படுது, தவறான புரிதல்கள் உருவாக்கப்படுது. அது நம்ம ஜஸ்ட் லைக் இவிஎம்ஸ். நம்ம எலெக்ஷன் டைமில் இஃப் யூ லுக் அட் இன் டிவி அண்ட் எலெக்ஷன் ரிசல்ட்ஸ் டைமில் அவர் ஜெயிச்சா இவிஎம் சூப்பர் பான்னு சொல்லுவாங்க, அவங்க தோத்தா இவிஎம் டேம்பர் பண்ணிருக்காங்கன்னு சொல்லுவாங்க. இன்னும் என்ன சொல்லுவாங்க, இவிஎம் மெஷின்ல சூடு வச்சுட்டாங்கன்னு சொல்லுவாங்க. அதே மாதிரி ஒரே நாடு ஒரே தேர்தல் விஷயத்துல கூட ரெட்ட வேஷம் போடுறாங்க. அவங்க அந்த காலத்தில் ஒன் நேஷன் ஒன் எலெக்ஷன் சப்போர்ட் பண்ணாது சூப்பர். இப்போ திருப்பி அதே ஒன் நேஷன் ஒன் எலெக்ஷன் இப்போ கொண்டு வந்தா அது மோசம். సినిమా వాళ్లకు రెండు తెలుగు ప్రభుత్వాలు ఎంతో ముఖ్యమని ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో నెలకొన్న వివాదంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రోజుల నుంచి సినీ పరిశ్రమలో జరుగుతున్న విషయాలపై ఏపీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఇచ్చిన స్టేట్మెంట్ పట్ల కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమ మేలు కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో చేశారని తెలిపారు. చిత్ర పరిశ్రమలోని వివాదాలను యూనిటీగా పరిష్కరించుకోవాలంటూ సూచించారు. ఇక సమస్యలపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో కలిపి కమిటీ వేస్తామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి అన్ని అంశాలు తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమా ముందు థియేటర్స్ బంద్ చేసే దమ్ము ఎవరికీ లేదని ఆయన పేర్కొన్నారు. సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. దాంట్లో మేబీ నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించరు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు. ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా 30 ఏళ్ల సర్వీస్లో నేను చూడలే. షూటింగ్లు ఆపుకున్నాం, ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకొని ఏమైనా సాల్వ్ చేసుకోవటానికి. కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు జరగలే. అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు. గవర్నమెంట్స్ కూడా అలాంటిదే కమ్యూనికేట్ చేశారు మధ్యలో. సో ఎవరి అడ్వాంటేజ్లు ఏమున్నాయో ఇక్కడ తెలియదు. అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది. సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా నేను చెప్పాను, సార్ థియేటర్లు ముయ్యరు, అది జరిగింది. జాయింట్ మీటింగ్ ఉంది, ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది. జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు. బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు, ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను. మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ కమ్యూనికేషన్తో
కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు. మే 30 అప్పటికే భైరవం అనౌన్స్ అయింది. జూన్ 5 కమల్ హాసన్ గారి సినిమా అనౌన్స్ అయింది. జూన్ 12 కళ్యాణ్ గారి సినిమా ఉంది. జూన్ 20 కుబేరా ఉంది. సో ఈ నెలంతా కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి. అలాగే జూలై 4th మేము ముందు తమ్ముడు అనుకున్నాం, మన కింగ్డమ్ అనౌన్స్ చేశారు. దానికి మేము ఇంకా జూలైలో ఇంకో డేట్ చూస్తున్నాం. ఇలా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కంటిన్యూగా సినిమాల ఫ్లో ఉంది. ఈ టైంలో ఇండస్ట్రీని ఎలా మనం కాపాడుకోవాలి ఉన్న సినారియోలో ఏప్రిల్ మే అనేది ఈజ్ ఎ మెయిన్ సీజన్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఇది టోటల్ ఎపిసోడ్. దీనికి ముందుగా నేను అందుకే దుర్గేష్ గారికి ముందు థ్యాంక్ చెప్పింది ఏంటంటే 9 రోజుల్లో ఎక్కడెక్కడో వెళ్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళకి 2 ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్డీసీ చైర్మన్గా పెట్టడానికి రీజనే అది. నేను చాలా బిజీగా ఉన్నంటే లేదు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మధ్యలో నీలాంటి వాళ్ళు ఉంటే ఏ సమస్యలు ఉన్నా ఈజీగా కమ్యూనికేషన్ అవుతే సాల్వ్ అవుతుందని. అలాగే ఏపీలో మనం చూసాం. ఏపీలో అంతకుముందు ప్రతి ఒక్కదాన్ని భయపడుతూ ఉన్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ని. అందరినీ రమ్మంటే అందరం వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం కానీ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి చేసిన సపోర్టు మామూలుది కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటల మనిషి నుండి మూటల మనిషిలాగా మారిందంటూ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలుగా సాగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిందలు, దందాలు, చందాలుగా సాగుతుందంటూ మండిపడ్డారు. ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నదేంది? ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు, దందాలు, చందాలు. నీళ్లు, నిధులు, నియామకాలు లేదు. నిందలు, దందాలు, చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. కానీ ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నదేంది? ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.